హాయ్ అన్న. నారా చంద్రబాబు గారు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారిని కలవడం కోసమని తెలంగాణకి అయితే వచ్చారు. ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరు కలయిక? అంటే ఇప్పుడు జనరల్గా అందరూ అనుకుంటున్నారు కదా, కంపెనీస్ విషయంలో కానీ ఉద్యోగాల విషయాల్లో కానీ ఎలా అంటే నిరుద్యోగులకైనా సాయం చేయాలనే ఉద్దేశంతో కానీ మేబీ ఇక్కడ ఉన్న కంపెనీస్ అక్కడికైనా షిఫ్ట్ చేయడం కానీ లేకపోతే అక్కడ ఉన్న నిరుద్యోగులను ఇక్కడికి తీసుకొచ్చేనా కొత్త ఉపాధి కల్పించే ఆలోచన కానీ ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు. ఇంకా అది కాకుండా రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు నెలకొనే అవకాశం కూడా ఉందన్న. ఏపీ మనం చూసుకుంటే చాలా లాస్లో అయితే ఉంది, కంపెనీస్ ద్వారాగా డెవలప్ ద్వారాగా. తెలంగాణ హైలో ఉంది. ఒకవేళ ఇక్కడ వల్ల అది వీళ్ళిద్దరు కలయిక వల్ల ఆంధ్రాకి ఏంటి అనుకోవచ్చు ప్లస్? డెఫినెట్గా అనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటి వాళ్ళు కాదు కదా, ఇప్పటికీ ఇది 4th టైం సీఎం ఆయన అవడం. సో ఆయన ఒకప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసిన మెయిన్గా పేరు చంద్రబాబు నాయుడు గారికే ఉంది. సో ఆ లెవెల్ ఇప్పుడు ఆయన సీఎం అయినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్గా చేస్తారు. మంచి కూటమితో పాటు పవన్ కళ్యాణ్ గారితో కలిసి మంచి ప్రభుత్వం వచ్చింది. నాకైతే నమ్మకం ఉంది ఇక్కడ మంచిదే, కానీ ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది? ప్రజెంట్ ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. ఎందుకంటే చెప్పలేమన్నా, ఇప్పుడు వచ్చి కూడా ఏమైనా 2-3 సంవత్సరాలు ఏమి అవుతలేదు కదా. ప్రజెంట్ వరకు అయితే బాగుంది. అంటే కొంచెం మంచి యాక్ట్ తీసుకోవడం కానీ ఏమైనా రియాక్షన్ జరిగిన తొందరగా రెస్పాండ్ అవ్వడం కానీ ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఈ ఫ్యూచర్లో ఎట్లుండాలని చూడాలి. ఇక రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు శిష్యుడని సోషల్ మీడియాలో బాగా తెలిసిన టాకే. ఆయన రానున్న రోజుల్లో ఇక్కడ మళ్ళీ పార్టీ పెట్టే అవకాశం ఉందా టీడీపీ పార్టీ? దాని గురించి ఏమి ఐడియా లేదు. మేబీ పెట్టకపోవచ్చు. ఎందుకంటే ఇరు వర్గాల్లో వేరే వేరే పార్టీలు ఇద్దరు స్థిరంగా అయిపోయారు. ఇద్దరు రాష్ట్రాలు సీఎంలు అయిపోయినప్పుడు మళ్ళీ కలవాల్సిన అవసరం ఏంది? కాకపోతే అభిప్రాయాలు కలవచ్చు. మేబీ ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలని ఇద్దరు షేర్ చేసుకోవచ్చు. అట్లా. థ్యాంక్ యూ అన్న. రెండు రాష్ట్రాలు మంచిగా. ఒక నిమిషం సార్, నేను అడుగుతా. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నారా చంద్రబాబు గారు రీసెంట్గా తెలంగాణకి అయితే వచ్చారు, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి. ఒకవేళ వీళ్ళిద్దరు కలిస్తే రెండు రాష్ట్రాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మంచిగా రెండు రాష్ట్రాలు మంచిగా డెవలప్మెంట్ అవుతాయండి, తిరిగేలేదు. కలిసేది కూడా మంచిదే. ఓకే. అంటే మనం చూసుకుంటే నారా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు శిష్యుడు అని బయట టాక్ అయితే ఉంది. గురువు శిష్యుడు పాలనలాగా రెండు రాష్ట్రాలు డెవలప్ అవ్వద్దా? ఎందుకు కావండి, మంచిగానే కావాలి. ఇక్కడ నిధులు అక్కడ ఇవ్వచ్చు, అక్కడ నిధులు ఇక్కడే ఇవ్వచ్చు. మంచిగా ఇద్దరు ఉద్యోగమైన మంచిగా అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎటువంటి కంపెనీస్ లేవు, చాలా లాస్లో అయితే ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో. అది మళ్ళీ లేచే అవకాశం ఉందా? మళ్ళీ కంపెనీలు ఇక్కడ నుంచి వస్తాయని, అమరావతికి వస్తాయని అనుకుంటున్నారు కదా. చంద్రబాబు చెప్పాడు కదా కంపెనీలు, కొత్త కంపెనీలు వస్తాయని అన్ని. గతంలో తెలంగాణలో టీడీపీ పార్టీ ఉండేది, ఇప్పుడు టీడీపీ పార్టీ ఇక్కడ లేకుండా పోయింది. రానున్న రోజుల్లో ఇక్కడ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా? ఇక్కడ ఏం పోటీ జరగదండి ఆంధ్రలోనే. మాకు ఓకే, ఆంధ్రాలో మంచిగా డెవలప్మెంట్ అవుతుంది చంద్రబాబు ఉన్నంత వరకు. ఓకే. టీడీపీ పార్టీ తెలంగాణకు వచ్చే అవకాశం లేదా? టీడీపీ తెలంగాణ ఏముంది, ఆంధ్రాలో టీడీపీ ఉంటుంది. ఓకే. నారా చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి నాయకుడు కదా, సీరియల్ నాయకుడు, మంచి పనులు చేస్తాడు. రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి కూడా వ్యక్తి మంచోడు కదా, మంచిగా పనులు చేస్తాడు. ఇక్కడ కూడా ఓకే, తిరిగేలేదు. ఒకవేళ వీరిద్దరు కలుసుకున్న తర్వాత జాబ్స్ లేవని చాలా మంది బాధపడుతున్నారు యువకులు. మెయిన్గా చూసుకుంటే వాళ్ళకి మళ్ళీ ఇక్కడ అక్కడ కూడా కంపెనీస్ వచ్చే అవకాశం ఉందా? అక్కడ కంపెనీలు వచ్చి అక్కడ ఆంధ్రాలోనే జాబులు మంచిగా దొరుకుతాయి కదండి, ఎంత దూరం రాని అవసరం లేదు. ఓకే. ఒక మాటలో చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు వ్యక్తి మంచోడు. రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి కూడా వ్యక్తి మంచోడే, మంచిగా పనులు చేస్తాడు. థ్యాంక్ యూ సార్.